టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పేపర్ లీక్ అయింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 173 పోస్టులు ఉంటే 70 పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేరు. అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు కదా, మీరు ఈ ఉద్యమం చేస్తే మీ బొక్కలు బయట పెడతామని క్విట్ ప్రోగ్రో జరుగుతుందా? మిస్టర్ కేటీఆర్, వై యు ఆర్ సైలెంట్ ఆన్ దిస్ గ్రూప్ 1 ఇష్యూ? అక్క కవితక్క, ఎందుకు గ్రూప్ 1 విషయంలో మీరు రోడ్డు ఎక్కట్లేదు? మొదట్లో దాసోజు శ్రవణ్ అన్న, ఆ రోజు ప్రవీణ్ అన్న ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి కపిల్ సిబాల్ లాంటి సీనియర్ లాయర్ ని కోట్ల రూపాయలు పెట్టారు కదా. ఈ రోజు సుప్రీంకోర్టులో 32 కేసులు పడ్డాయి. ఏ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు పిల్లలు తప్ప అని చెప్పలే, జీవో నెంబర్ 29 రాంగ్ అని చెప్పలే, రైట్ అని చెప్పలే. మీరు 6 నెలలు లేటుగా వచ్చిర్రు కాబట్టి మేమేం చేయలేమని చెప్తుంది. 6 నెలలు లేటుగా రావడానికి కారణము ఈ ప్రజాపాలనలో నిరుద్యోగుల త్యాగాల మీద వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము జీవో నెంబర్ 29 జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. కానీ ఆగస్టు వరకు దాన్ని సీక్రెట్ డాక్యుమెంట్ లాగా పెట్టింది. 6 నెలలు జీవో నెంబర్ 29 ని దాచిపెట్టిన బద్మాష్ గాళ్ళు ఎవరు? ఆర్టీఐ కింద తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఆర్టీఐ చేస్తే అప్పుడు జీవో నెంబర్ 29 బయటకు వచ్చింది. ఈ రోజు 32 కేసులు వేసిర్రు ఆల్రెడీ పిల్లలు. ఇప్పుడు సార్ ఇంకో 2,000 మంది కేసు వేసిర్రు. ఇన్ని కేసులు పడుతున్నాయంటేనే ఇన్ని బొక్కలు ఉన్నట్టే కదా.